పసుపు బోర్డు పేరు చెప్పి రైతులను మోసం చేసిన ఘనత అరందుకే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ అండతో అదానీ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దమ్ముంటే ఎంపీ ధర్మపురి అరవింద్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. We are ready to talk ఓపెన్ స్టేజ్ మీద డిస్కషన్ కోసం రండి. మేమేం చేసినాం, మీరేం చేసిండ్రు, లెట్ us talk, మాట్లాడదాం. అభివృద్ధి మీద మాట్లాడండి. కవితక్క గారు చేసిన అభివృద్ధి ఏంది, నువ్వు 4 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసినావు, ఏమంటారు, నాకున్కే బరాబర్ బి ఆమె చేసిన పని నాకున్కే బరాబర్ కూడా నువ్వు చేస్తే సీఎంని బట్టి తిడతావు, ఇంకోళ్ళని తిడతావు. మీ అదాని పారిపోయింది, మనం మాట్లాడవారా భయ్? అది మొత్తం దోచుకొని వెళ్ళిపోయిండ్రు కదా. 11 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. మళ్ళీ ఎవరు మీ ప్రధానమంత్రి పైసలా, మీ హోమ్ మినిస్టర్ పైసలా, నీ పైసలా? ఎవరి దగ్గర పెట్టిండు ఆయన దోచుకొని పైసలు? దా గురించి మాట్లాడారా మీరు? ఆ సబ్జెక్ట్ లేదు అనేది. లిక్కర్ స్కామ్ అంటారు, గిక్కర్ స్కామ్ అంటారు, ఏదో చేసి ఇబ్బంది పెట్టాలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి